మీరు ఆఫీస్లో ఉన్నారు, మధ్యలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఇటు 10 మంది అటు 10 మంది కూర్చున్నారు. విగ్రహానికి అర్పించిన నైవేద్యం తెచ్చి ఇస్త్రాకులోనో దేనిలో పెడతారు, అంతా ఇచ్చుకుంటూ పోతుంటే మధ్యలో నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? అటు 5 తీసుకున్నారు, ఇటు 5 తీసుకున్నారు, మధ్యలో నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? పైగా ఇచ్చింది మీ ఆఫీసరు. అబ్బో ఇదొక సమస్య. మళ్ళీ ఏం చేస్తావు? మీరు చేసేది ఏంటో తెలుసా? తీసుకొని పోన్లే తీసుకొని పక్కనోడికి ఇవ్వటము. విగ్రహం చాలామంది అడుగుతారు, ఏంటి మీ క్రైస్తవులు తీసుకోరు, మేమేమో మీ పలహారాలు తీసుకుంటాం, మీరేమో మాయి. అప్పుడు మీరేం చెప్పాలి? ఏముందిలేండి సార్ ఈసారి తీసుకుంటాం అంటాం మనం. అలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సత్యం? మీరు చెప్పాలి. అది మాకు నిజమైన దేవుడు తెలుసు కదా, సజీవుడు తెలుసు కదా, రక్షకుడు తెలిసినప్పుడు, ఆ దేవుడు ఉన్నప్పుడు విగ్రహాలకు అర్పించింది మేము ఎలా తెలమంటారు? సత్యము తెలిసినప్పుడు, మీరు అసత్యం వైపు వెళుతున్నప్పుడు సత్యాన్ని నుంచి నేను పక్కకు రాలేను కదా అని అరిసి గగ్గోలు పెట్టడం కాదు, వాళ్ళకి అర్థమవుతాడు చెప్పాలి. ఎప్పుడైనా మన భక్తి వారిని ఒప్పింప చేయాలి. మన భక్తి, మన జీవితం, ప్రత్యేకంగా మనము జీవించిన విధానం వారిని మన వైపు ఆకర్షించాలి తప్ప వారిని ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు. విషయం నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, బాధ కలిగిస్తుంది. చీరాల ఎమ్మెల్యే ఉన్నాడు కదా ప్రీవియస్గా, ఆయన ఇంటి ఎదురే మా హాస్పిటల్ బిల్డింగ్ గ్రాంట్ అయింది. హాస్పిటల్ జిల్లా ఇంజనీర్ ప్లాన్ వచ్చింది. ఆ ఇంజనీర్ వచ్చాడు, ద సెలెక్ట్ టైం. అప్పుడు ఆ ఇంజనీర్ వచ్చినప్పుడు నేను ఆయన కాల్ చేశాను, ఎమ్మెల్యేకి ఉన్నారా అని అడిగితే, ఉన్నాను డాక్టర్ గారు, ఒక విషయం మాట్లాడాలి. హాస్పిటల్ కేవలం నన్ను దాన్ని కట్టడానికి తీసుకెళ్లారు, ఆ ఊరు అది గ్రాంట్ చేయడానికి తీసుకెళ్లారనమాట. 1 yearలో హాస్పిటల్ హాస్పిటల్ డెవలప్ చేయడానికి చీరాల నుంచి నన్ను అక్కడ వేశారు. దాన్ని 1 yearలో డెవలప్ చేసాం, దానికి హాస్పిటల్ గ్రాంట్ తీసుకొచ్చాం, హాస్పిటల్ కట్టాలి ప్లాన్ వచ్చింది. అప్పుడు ఎలక్షన్ టైం, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఉన్నారంటే ఉన్నాను రండి అని నిజరే లోన్కి వెళ్ళాం. ఆ ఇంజనీర్ వచ్చాడు, ఆ ప్లాన్ అంతా చూస్తున్నప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఆ ఊరు వెళ్ళి తిరుపతి వెళ్ళి వచ్చారు, మరి ఎక్కడికి వెళ్ళారు తెలియదు నాకు. వచ్చిన వాళ్ళందరికీ తీసుకొచ్చారు ప్రసాదాలు. మరి ఆయనతో మాట్లాడడానికి ఒక 20 మంది 30 మంది పాస్టర్లు కూడా ఉన్నారు బైబిల్ తీసుకొని. అదే నాకు బాధ కలిగిస్తుంది. అద్దాల రూము లోన మాట్లాడుతున్నాం, బయట ఉన్నారు వాళ్ళందరూ. అందరికి ఇస్తరాకులో దేనిలో పెట్టిస్తుంటే వీళ్ళు ఏమనాలండి? లోన బయట వాళ్ళు ఏమనాలా? వద్దనాలి. ఏమవుతుందంటే బైబిల్ పక్కన పెట్టుకుని తీసుకున్నారు. అందరం చూశాను నేను. లోనకు వచ్చినాయి మాకయ్య. నా పక్కన ఇంజనీర్ కూర్చున్నాడు, ఇంకొక కూర్చుని, ఇంకెవరు కూర్చుని, మధ్యలో కూర్చున్నాను నేను. ఆ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన తీసుకుని, వాళ్ళకి తెలుసుగా భక్తి ఎక్కువ కదా, కళ్ళకు అద్దుకున్నాడు. ఆయన ఇంకా నా పక్కన అందరూ కళ్ళకు అద్దుకున్నారు. నేనేం చేయాలా? వద్దన్న. నాకెందుకు భయం? వాళ్ళు ఏమో నాకు జీతం ఇస్తున్నారా? వాళ్ళ దగ్గర నేను పని చేస్తానా? నో. వెంటనే నేను 2 ఒకేసారి జరిగినాయి. ఆ ఎమ్మెల్యే గారు అన్నాడు, డాక్టర్ గారికి వద్దన్నాడు. నేను వద్దంటాం, ఆయన ఇవ్వద్దంటాం ఒకేసారి తీసుకోలేదు నేను. ఇప్పుడు నా ఆత్మ ప్రేరేపించి బయట తీసుకున్నారే, వాళ్ళని జుట్టు పట్టుకొని గోడకేసి కొడదామన్నది కోపం ఉంది. ఇప్పుడు ఏంటంటే తొందరగా అవుతే వాళ్ళని పడదాం. ఎవరిని? అసలు తొందరగా ముగించి బయటికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఏదో విషయం మాట్లాడడానికి వస్తే పిలిచానండి వాళ్ళని, అందరూ ఉన్నారు. పిలిచాను నేను, మీ చేతులు ఏముంది తెలుసా? బైబిల్ తెలుసా మీకు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అస్సలు మీరు ఒక వ్యక్తి దగ్గరికి ఎందుకు రావాలి? చేతిలో బైబిల్ పెట్టుకొని నేను ఇలా, సిగ్గు లేదా మీకు? ఒక మానవ మాతృడి దగ్గరకు సహాయం అడుగుతారా మీరు సేవిస్తుంది ఎవరిని? 2 వాళ్ళు తీసుకున్నంత భక్తి పారవశ్యంలో మునిగిపోయి సిగ్గులేదా మీకు? ఎట్ట తిట్టానంటే ఎవడు మాట్లాడాలి అక్కడ. ఈరోజు ఆ ప్రత్యేకత లేకపోతే మనం దేనికి పనికిరాం. దేవుడు చెప్పింది అది. ఈరోజు మనం ప్రత్యేకంగా జీవించమని చెప్తున్నాడు దేవుడు. సపరేషన్ దట్ విల్ బి అట్రాక్షన్. నువ్వు ఎప్పుడైతే సపరేట్ అవుతావో, నో నేను చెయ్యను, నేను మ్రొక్కను, నేను తీసుకోను, నేను వెళ్ళను, నేను కలవను, చోజను, నేను ప్రత్యేకమైన వాడినండి. నా యాటిట్యూడ్ వేరు, నా మాటలు వేరు, నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, నా నడక వేరు, నా చూపు వేరు, నా భాష వేరు. సపరేషన్. దేవుడు నన్ను సపరేట్ చేశాడు. నేను ఆయనకి చెందినవాడను, లోకానికి చెందినవాడిని కాదు.
లోకాకర్షణ నాకు వికర్షణ, లోక మార్గం నాకు తృణీకారం. నేను దేవునికి చెందిన వ్యక్తిని. ఎందుకంటే కాల్డ్ అవుట్. యేసుక్రీస్తు ఏ రోజైతే సిలువలో నా కొరకు మరణించాడో, నా కొరకు ప్రాణం పెట్టాడో, నేను ఆ రోజు తీర్మానించుకున్నాను, నేను లోకం కొరకు బ్రతకూడదని. ఎవరి కొరకు బ్రతకాలని? దట్స్ ఆల్. అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రత్యేకత. బ్రతుకుతున్నామా మనం అలాగా? సార్ మీరు చాలా ప్రత్యేకంగా ఉన్నారే అని అన్నారా మిమ్మల్ని? అమ్మా ఎందుకు మీరు అంత ప్రత్యేకంగా ఉన్నారు అని అన్నారా? అనాలి. మన జీవితం అలా ఉండాలి.